అనుక్షణం ప్రజల పక్షం మైనెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం రైతుల పట్ల చేసిన తప్పిదాల్లో సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. అంకిశెట్టిపల్లి గ్రామ సభలో కలెక్టర్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం బాలింత మృతి చెందిన ఘటనపై ప్రజా సంఘాలు సీరియస్. అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయం మదనపల్లిలో కొత్త రూపం దిశగా అడుగులు. వేగవంతమైన అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై ప్రజల మనోవేదనను చూసినా ప్రభుత్వం స్పందించాలి. రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ సచివాలయ ఆవరణంలో నేడు నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభకు ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన భూములు తాను కష్టపడి కొనుక్కున్న భూములను భద్రంగా కాపాడుకునేందుకు రైతులకు కూటమి ప్రభుత్వం రాజముద్రతో పాసు పుస్తకాలు అందజేస్తుందని తెలిపారు. అంకిశెట్టిపల్లి పంచాయతీలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు ఎటువంటి సందేశాలు ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా సరిచేసుకోవచ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చిన తర్వాత ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రామ సభ ఇదేనని అన్నారు. ఈ గ్రామ సభలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఎంపీటీఓ తాజ్ మస్రూర్, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేర్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ సెక్రటరీ రమేష్, టీడీపీ ఇన్ఛార్జ్ జేవి రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, శివాలయం చైర్మన్ రమణ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గ్రామం సంబంధించిన మనం చూసిన దాదాపు 670 పట్టాలని ఎవరైనా ఉంటారు వాళ్ళ ఫోటో ప్లస్ రాజముద్రతో ఈ పట్టా పాస్బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రీసర్వే కంప్లీట్ అయిన తర్వాత దీనిలో పాత ఎఫ్ఎంబి ముందు మీరు అందరూ చూస్తే ఓన్లీ ఈ సబ్ డివిజన్ నంబర్, సర్వే నంబర్ ఎంత విస్తరణం ఎంత ఉంటుందో అది పాత పాస్బుక్స్ లో ఉండేవి. మేము సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు, మేము జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆ పాస్బుక్స్ వల్ల చాలా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. ఆ ఫీల్డ్ ఎక్కడ ఉంది, షేప్ ఎలా ఉంది, దీన్ని మళ్ళీ ఫీల్డ్ లో లొకేట్ చేయడం ఒక పెద్ద సవాల్గా సర్వేర్స్ కోసం ఉంటుంది. దీన్ని షేప్ చూసుకొని మళ్ళీ నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి ఒక ఉత్తర పశ్చిమ దిశ నుంచి ఒక స్టోన్, మళ్ళీ ఆ స్టోన్ ఎత్తుకోవడం, ఫీల్డ్ లో తిరుగుతూ ఆ రిజ్ ఎక్కడ ఉంది, ఆ పెద్ద చెట్లు ఎక్కడ ఉంది, ఆ పాయింట్ చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఆ రీడ్రా చేసి బౌండరీస్ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు రీసర్వే ప్రోగ్రామ్ లో మీ అందరికీ తెలిసినట్టుగా అత్యాధునిక పరికరాలతో రీసర్వే చేయడం జరిగింది. దాదాపు సెంటీమీటర్స్ కూడా డిఫరెన్స్ లేక ఎవరిది పొలం ఎక్కడ సమస్యల పరిష్కారం చేయాలా, ఒక మంచి పరిపాలన అందించాలా, ఏ గ్రీవెన్స్ కి ఏ రోజుకి ఆ రోజు గ్రీవెన్స్ పరిష్కారం చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా మీరు ఇంకా బాధ్యతగా ఉండాలా. మీకు తెలుసో లేదో మీ సమస్యలు ఏమున్నా కూడా కానీ తప్పకుండా మీరు కలెక్టర్ గారి దృష్టికి, సబ్ కలెక్టర్ గారి దృష్టికి, ఇంకా నా దృష్టికి తెస్తే దానికి ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేసి ఒక మంచి పరిపాలనకు మీరు మాకు సహాయకులు అయినట్లు అవుతారు. ఇవే కాకుండా కొన్ని ఏవైతే డీకేటీ భూములు ఉన్నాయి, ఆ డీకేటీ భూములు కూడా మీరు కొంత గత ప్రభుత్వంలో ఏం చేశారంటే జీవో రాకముందు మీ అందరి దగ్గర నుంచి నాయకులు కొనేశారు. వైసీపీ నాయకులు కొనేసిందే, వాళ్ళు దానికి డాక్యుమెంట్ చేపించుకొని ఈరోజు మీ దగ్గర వేళ్ళకు కొన్నారు, ఇప్పుడు కోట్లకు అమ్ముతున్నారు. అవన్నీ అట్లా జరగకుండా డీకేటీ భూమి లేని వాళ్ళకి ఇచ్చాము, కానీ భూమిలో ఉన్న వాళ్ళు భూ కబ్జాలు అట్లా వాళ్ళు భూ కబ్జా చేసే వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారంటే అది పేద రైతులకి ఇచ్చారు. పేద రైతులు దానికి కాపాడుకోవాలా, మీరు బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో చేశాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ రీసర్వేలో భాగంగా మన అంకిశెట్టిపల్లి గ్రామం కూడా రీసర్వే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు పట్టాదారు పాస్బుక్స్ ఏవైతే మనం రీసర్వే చేసిన గ్రామాల్లో పట్టాదారు పాస్బుక్స్ తయారు చేసి
అందరికీ పంచడం అనేది జరుగుతుంది. ఈ 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు. అలాగే మన జిల్లాలో కూడా 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతుంది. ఇది కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో, మన గ్రామ లెవెల్లో కూడా జరుగుతుంది. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో భాగంగా మన జిల్లాలో ఈ రోజు మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో అంకిశెట్టి గ్రామంలో జరుగుతుంది. థ్యాంక్ యూ కలెక్టర్ సార్ అండ్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినందుకు. మార్కెట్ చైర్మన్ గారు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. బెంగళూరు రోడ్లోని రేస్ బీఈడీ కళాశాల భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా ఎంపిక చేసిన అధికారులు పరిసరాలను సుందరంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. కళాశాల ఆవరణంలో విస్తరించిన చెట్లు, ముళ్ల పొదలను జేసీబీ సహాయంతో తొలగిస్తూ కార్యాలయానికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయం త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర మనోవేదనను దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం స్పందించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఆవేదనను అర్థం చేసుకుని వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం గత 2 రోజులుగా సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి 30 పేజీల డ్రాఫ్ట్ను తయారు చేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలనే ఉద్దేశంతో హైకోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై రాబోయే బుధవారంలోపు వాదనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాయచోటి ప్రాంతానికి ప్రభుత్వం చేసిన అన్యాయంపై న్యాయస్థానాలు న్యాయం చేస్తాయనే పూర్తి నమ్మకం తమకు ఉందన్నారు. జిల్లా కేంద్రం మార్పు విషయంలో రాయచోటి ప్రాంత ప్రజలు అభిప్రాయాల్లో ఎక్కడా సేకరించలేదని, నోటిఫికేషన్లు కూడా వారి ప్రస్తావన లేకపోవడం గమనార్హమన్నారు. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో విధి విధానాలను పూర్తిగా విస్మరించడం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాయచోటి ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం హడావుడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నందున న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాయచోటి ప్రాంతానికి జరుగుతున్న ఈ ఘోర అన్యాయంపై న్యాయ పోరాటం తప్పనిసరిగా విజయవంతమవుతుంది. ప్రజల తరపున చివరి వరకు పోరాడతామని గడికోట శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి చెందిన ఘటన పలువురిని కలిచివేసింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం బాలింత మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు పెద్ద పంజాని మండలం ముతుకూరుకు చెందిన భాస్కర్ భార్య గగనశ్రీకి నెలలు నిండడంతో కాన్పు కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టం కావడంతో శస్త్రచికిత్స చేసి కాన్పు చేయడంతో గగనశ్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. కాగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, వైద్యాధికారులు బాలింతకు చేయవలసిన ట్రీట్మెంట్ సరైన రీతిలో చేసి ఉంటే బాలింత గగనశ్రీ బ్రతికుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాలింత మృతిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు ఎద్దేవా చేశాయి. అర్ధగంట టైం ఉండేది. సరే మీరు వేరే చోటకి తీసుకొని పోవాలా, తిరుపతికి అని చెప్పినారు. తిరుపతికి పోవాలా, మీరు ఎవరికైనా తెలిసిన అంబులెన్స్ మాది లేదు, మా వీడు లేని కూడా లేదు, మాకు తెలియదు. మేము ప్రైవేట్ హాస్పిటల్ ఆక్సిజన్ మీద అర్జెంట్ తీసుకొని పోవాలా, లేదు ఒక లేట్ అయినా అర్ధగంట ఫీడ్స్ రావచ్చు, దాని కారణాలకి జ్వరం రావచ్చు అని చెప్పి వాటిని నిర్లక్ష్యం చేసి చెప్పినారు. మాకు అంతసేపు మేము ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని అర్జెంటుగా మేము దాని మీద పంపించినాం. వాళ్ళని అడుక్కున్నాం, మీకు ఎవరిలో తెలిసిన అంబులెన్స్ ఉన్నా కూడా మాకు రికమెండ్ చేయండి, మాకు ఎవరు తెలియదు అంటే మాకు ఎవరు తెలియదు అని వాళ్ళు చెప్పినారు. 108 ఇప్పుడు ఈ డాక్టర్లు ఏం చెప్పారు పా నీకు ఇక్కడ? మీరు ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత డాక్టర్లు ఎవరు వచ్చేసి ఇదే హాస్పిటల్లో గగనశ్రీని ఫస్ట్ డెలివరీ కోసం తీసుకొచ్చారు. భర్త వాళ్ళ బంధువులు అడ్మిట్ చేశారు. సిజేరియన్ చేసి మగబిడ్డను తీశారు ఈ బిడ్డను. తర్వాత ఆ రోజు నుంచి కూడా అస్వస్థతగానే ఉంది. డాక్టర్ చూడము వెళ్ళిపోవడము, చూడడం ఎలాంటి వైద్యము చేయనందువల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కుట్టు తీస్తే అన్కాన్షియస్ అయిపోయింది. ఎందుకు సార్ అంటే లో బీపీ అయిపోతాం, మీరు వెంటనే ఇమీడియట్గా సిమ్స్ తీసుకోండి అంటే ఏమైనా దేవుళ్ళు ఉన్నారా? వీళ్ళు డాక్టర్లు కాదా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ పరికరాలు లేవా? సిమ్స్ ఇక్కడికంటే పెద్ద సిమ్స్ అనే పెద్దదా? ఆడిపోయేలాగా చనిపోయింది. అదే మీరు సక్రమంగా మొదటి నుంచి 7 రోజులు సక్రమైన వైద్యం చేసింటే గగనశ్రీ ఎందుకు చనిపోతుంది? మొన్న
ఇక్కడ పెద్ద ఆమెను చూసి బయటపడేస్తే దిక్కులేని జరిపింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంతంలో చిరుతపులుల సంచారం తరచూ కలకలం రేపుతోంది. తాజాగా పాతాళగంగ మెట్ల మార్గంలో ఉన్న ఆలయ పూజారి ఇంటి ప్రాంగణంలో అర్ధరాత్రి చిరుతపులు సంచరించింది. ఈ దృశ్యాలు ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి ఆలయ పూజారి ఇంట్లోకి చిరుతపులి చొరబడింది. అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో పాతాళగంగ మార్గంలో భక్తులు లేదా స్థానికుల కదలిక తక్కువ ఉండడంతో చిరుత స్వేచ్ఛగా తిరిగింది. సీసీటీవీ దృశ్యాల్లో చిరుతపులి ఇంటి చుట్టూ ప్రశాంతంగా నడుస్తూ పరిసరాలను పరిశీలిస్తూ కనిపించింది. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నట్లు ఆ చిరుత కదలిక ఉంది. మరుసటి రోజు ఈ ఫుటేజ్ చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇదే పూజారి ఇంటి ప్రాంగణం ఏడాది క్రితం జనవరి 6వ తేదీన సంచరించడం కొసమెరుపు. తెలుగువారి సాంప్రదాయ వీర క్రీడ మరోసారి రాయలసీమ పౌరుషాన్ని చాటింది. చంద్రగిరి మండలం కొత్త శానంపేట గ్రామంలో సంక్రాంతికి ముందే వీరత్వపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పశువుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలు రణరంగాన్ని తలపించేలా ఉత్సాహంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 200కు పైగా భీకరమైన కోడెగిత్తలు ఈ పోటీలకు హాజరయ్యాయి. మదపు టేనుగుల్లా దూసుకొచ్చే పశువులు నిలువరించేందుకు యువత ప్రాణాలకు తెగించి ముందుకు దూకారు. నిప్పులు చెరిగే కళ్ళు, పదునైన కొమ్ములతో గాలిని చీల్చుకుంటూ ఉరికిన గిత్తలు చోపులను ఉలిక్కి పడేలా చేశాయి. ఈ పశువుల పండుగ కేవలం ఆట మాత్రమే కాకుండా రాయలసీమ వీరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ వీరత్వాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా ప్రజలు తరలివచ్చి శానంబట్ల గ్రామాన్ని కిక్కిరిసేలా చేశారు. ఈ క్రమంలో పలువురు గాయపడగా వారికి వైద్య సిబ్బంది చికిత్స అందించారు. జల్లికట్టు ప్రేమికులు, సందర్శకుల కోసం నిర్వాహకులు భోజన, తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 80 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తంగా రాయలసీమ వీరత్వానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ సంప్రదాయ సంబరాలు పండుగ సందడిని శిఖరాగ్రహానికి చేర్చాయి. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యంని ప్రెమ్సా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రెప్సా అధ్యక్షులు ఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రెప్సా ప్రతినిధులు ప్రసాద్ బాబు, శంకర్, బయ్యారెడ్డి, కేశవరెడ్డి, సహదేవరెడ్డి, అశోక్ తదితరులు డీఈఓకి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిపాలన ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఏర్పాటు కావడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కారానికి విషయాలని డీఈఓకు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై డీఈఓ స్పందిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, విద్యాశాఖ అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని కోరారన్నారు. కొత్త సంవత్సరం 2026లో ప్రజల దశాబ్దాల కళ నెరవేరి మదనపల్లె జిల్లా ఏర్పాటు కావడం చారిత్రాత్మక అధ్యాయమని విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ప్రెప్సా తరపున శుభాకాంక్షలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.